తర్వాత రేణుకా చౌదరి ఎన్టీఆర్ గారి మీద తిరగబడ్డారు. అప్పుడు కారణం ఏంటి? యాక్చువల్గా అప్పుడు కర్నూలు జిల్లాలో బై ఎలక్షన్లో కూడా ఆవిడే కంటెస్ట్ చేశారు, క్యాండిడేట్లు ఎవరు లేక. అవును, అంత కమిట్మెంట్తో ఉన్న ఆవిడ విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారి మీద కర్నూలు ఎలక్షన్ అప్పుడే ఒక ఐటమ్ వచ్చింది, వార్త అనుకుంటాను, వార్తలోనూ ఉదయం లేదు, వార్త కూడా లేదండి, ఉదయం కానీ వార్త కానీ ఉదయం అది వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారనో లక్ష్మీపార్వతిను రేణుకా చౌదరి, ఏదో మొత్తం మీద అటువంటి ఏదో ఒకటి వచ్చింది. అది దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత రేణుకా చౌదరి వచ్చి రామారావు గారి మీద స్టేట్మెంట్ ఇచ్చింది. రామారావు గారి మీద స్టేట్మెంట్ ఇవ్వటమే కాదు, హిమాయత్ నగర్లో పార్టీ ఆఫీస్ ఉండేది, ఆ హిమాయత్ నగర్ అంతా పోస్టర్స్ వేసేసింది, రామారావు గారి మీద వేసేసింది పోస్టర్స్ రేణుకా చౌదరి డైరెక్ట్గా. అప్పుడు ఇంకా 6 నెలలు ఉంది ఎలక్షన్, రాజ్యసభ మెంబరు రామారావు గారు పార్టీ హెడ్. రామారావు గారిని విమర్శిస్తూ పోస్టర్స్ కనపడితే పార్టీ కరెక్ట్ కాదు కదా, అప్పుడు డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకోమని ఇచ్చింది. అది సో ఆవిడని రిమూవ్ చేశారు, బహిష్కారం. పార్టీ అధ్యక్షుడి మీద పార్టీ ఆఫీస్ చుట్టూతా పోస్టర్స్ చేసి విమర్శిస్తే దానికి పరిష్కారం అదే అనుకున్నాము. దాంట్లో ఎవరెవరు బుచ్చి చౌదరి, చంద్రశేఖరు, రాజ్ కుమార్ కదా, ఈ ముగ్గురు కమిటీ మెంబర్స్. కూడా హడావిడి చేసినట్టుంది కదా ఆవిడ, వాళ్ళని తిట్టడం ఏదో చేసిందా? అదే గుడ్డు కూరని పళ్ళు Like, share and subscribe to Rajaniti channel.